హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే విషయం వచ్చేసి భారత జట్టు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ముందు కీలకమైన మార్పు చేసింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తొలిసారిగా వన్డే జట్టులో చోటు లభించింది. ఇటీవల టీ20లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను సెలెక్టర్లు ఈ అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం అతను నాగ్పూర్లో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఎంపిక వెనుక ముఖ్యమైన కారణమైతే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ మేనేజ్మెంట్ అతన్ని పరీక్షించాలనుకోవడమే. అయితే ముందుగా ప్రకటించిన 15 మందిలో వరుణ్ చక్రవర్తి పేరు లేకపోయినప్పటికీ ఆ జాబితా ఇప్పుడే ఫిక్స్ కాదు. ఫిబ్రవరి 11 వరకు ఐసీసీ అనుమతి లేకుండానే జట్టులో మార్పులు చేయవచ్చు. వరుణ్ చక్రవర్తి ఈ వన్డే సిరీస్ లో బాగా రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. ఫిబ్రవరి 6 అంటే ఈ రోజు నుంచి 12 వరకు జరగనున్న ఈ వన్డే సిరీస్ లో అతనికి ఆరంగేటం చేసే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. తొలి 2 వన్డేలలో అతనికి ఛాన్స్ రావచ్చని భావిస్తున్నారు. ఇటీవల అతను అదిరిపోయే ఫామ్ లో ఉండడంతో జట్టుకు తన నైపుణ్యాలను నిరూపించుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తిని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చేర్చాలని దినేష్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లు బలంగా మద్దతు తెలిపారు. టీ20లో వరుణ్ చక్రవర్తి ప్రదర్శన అత్యద్భుతంగా ఉండడమే దీనికి కారణం. టీ20లో వరుణ్ చక్రవర్తి ఇప్పటిదాకా అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. పోయిన సంవత్సరం నుంచి వరుణ్ చక్రవర్తి తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. 12 టీ20 మ్యాచ్ల్లో మొత్తంగా 31 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ వచ్చేసి 11.25, స్ట్రైక్ రేట్ వచ్చేసి 8.9, ఎకానమీ రేట్ వచ్చేసి 7.58. ఇప్పటికే 2 5 వికెట్స్ హాల్స్ కూడా సాధించాడు. అలాగే ఇటీవల జరిగిన ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత్ 4-1 తేడాతో గెలిచింది. ఇందులో వరుణ్ 14 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు వన్డే సిరీస్లోనూ అలాంటి ప్రదర్శన కనబరిస్తే అతను భారత వన్డే జట్టులో పక్కా స్థానం సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వరుణ్ చక్రవర్తి ఈ రోజు జరిగే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం, క్రికెట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.